అక్కడొక చిన్న పార్క్ ఉన్నది. ఎంతో మంది పిల్లలు, కొందరు ఒంటరిగాను, కొందరు తల్లులతోటి వచ్చి అందులో ఆడుకుంటూ ఉన్నారు. నాకు వాళ్ళను చూస్తే ఎంతో ముద్దు వచ్చింది. ఒక్క క్షణం వాళ్ళ ఆటలను చూస్తూ అలా నిలబడిపోయాను. నాకు తెలియకుండానే నా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. కొందరు పిల్లలు నన్ను చూసి దూరంగా తొలగిపోయారు. ఒకరు ఇద్దరు సాహసించి నా దగ్గరకు వచ్చి కళ్ళు పెద్దవి చేసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నన్ను చూస్తూ నిలబడిపోయారు. నా వెనకను కొంచెం దూరంలో ఒకళ్ళిద్దరు పిల్లలు నన్ను చూసి పరిగెత్తుకెళ్లి తల్లులను కౌగిలించుకుని మమ్మీ మమ్మీ దేర్ ఇస్ బ్లాక్ మమ్మీ అని అన్నారు. అంటే నల్లని మనిషమ్మా అని చెప్తున్నారు. ఇంకొకరు అమ్మా ఈ నల్లటాయన పిల్లలను ఎత్తుకుపోతారా అని అంటున్నాడు. ఇంకొకడు అమ్మా అతనెప్పుడూ స్నానం చేయడా అని అన్నాడు. వాళ్ళ తల్లులు వాళ్ళ నోళ్లు నొక్కి తప్పు, అలా అనకూడదు, ఇంకెప్పుడైనా అలా అంటే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త అని భయపెట్టారు. నా దగ్గరకొచ్చిన పిల్లలను చూసి వాళ్ళ ధైర్యానికి సంతోషించి హేలో అని వాళ్ళని పలకరించబోయాను. వాళ్ళు హడలిపోయి పారిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను ముందుకు సాగాను. ఎంతో దూరం వెళ్లకుండానే ఒక వీధిలో స్టేషన్లో ఆసామి చెప్పినట్టు గదులు అద్దెకివ్వబడును అనే బల్లలు కనబడ్డాయి. అలాంటి బోర్డు ఉండే ఒక ఇంటి ముందుకు వెళ్ళి గుమ్మానికుండే బొత్తాయి నొక్కి నిలబడ్డాను. ఒక ముసలమ్మ తలుపు తీసి నా ముఖం కేసి చూసి ఎంతో అసహ్యంతో ఓ అని నా ముఖం కేసి చూసి తలుపేసుకొని చక్కా పోయింది. నవ్వుకుంటూ నేను మరో ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక నడి వయసు ఆవిడ తలుపు తీసి నన్ను యగాదిగా చూస్తూ ఏం కావాలి అని అన్నది. గది కావాలి అని అన్నాను. గదులు ఖాళీ లేవండి, వెరీ సారీ అని మర్యాదగా అబద్ధమాడి తలుపు వేసుకుని వెళ్ళిపోయింది. మరో ఇంటికి వెళ్తే ఆ ఇంటి ఆవిడ బోర్లకు తను అద్దె ఇవ్వడం ఇష్టం లేదు అని ముఖం మీద ప్రకటిస్తూ బోలెడంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకుని మరొక ఇంటికి వెళ్తే ఆ ఇంటావిడ తనకు గది అద్దెకు ఇవ్వడం ఇష్టం లేదు అని తన ముఖంలో ప్రకటిస్తూ బోలెడంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకుని బయటపడ్డాను. ఇంకొక చోటు దగ్గర ఒక ముసలమ్మ తలుపు తీసి ఏ దేశం మీది, ఆఫ్రికా దేశమా అని అన్నది. కాదు, ఇండియా అన్నాను. ఓహో, ఇండియా, చాలా సంతోషం. అక్కడ ఎవరైనా మహారాజు బిడ్డవా అని అన్నది. నేను నవ్వుతూ కాదు అన్నాను. నేను మహారాజునేమీ కాను, మామూలు వాణ్ణే. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. గది కావాలి అన్నాను. నవ్వుతూ విచారం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఖాళీ లేదు, ఒక వారం రోజుల్లో ఒక గది ఖాళీ అవుతుంది, అప్పుడు వస్తే ఇస్తాను అంది. ఆ మాటకే సంతోషించి మరికొంత దూరం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మన దేశస్థుడు ఒకతను నాకు ఎదురుగుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నా ప్రాణం లేచొచ్చినట్లయింది. రక్షించావు నాయనా అనుకున్నాను. అతన్ని ఆపి గుడ్ మార్నింగ్ అని చెప్పి నా అవస్థ చెప్పి ఏం చెయ్యాలో నాకు సలహా ఇవ్వమన్నాను. సరే నా తోటి రా అని చెప్పి ఇండియన్ అసోసియేషన్ అని ఒక పెద్ద బల్ల కట్టి ఉన్న ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ హాలులో నన్ను కూర్చోబెట్టి తను ఎదురుగుండా కూర్చుని ఇక చెప్పు నీ సంగతి అన్నాడు ఇంగ్లీష్లో. అక్కడికి చాలామంది మన దేశస్థులు లోపలికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనబడ్డారు. నేను నా సంగతంతా చెప్పాను. అతను సావకాశంగా విన్నాడు. తను బెంగాలీ వాణ్ణని చెప్పాడు. ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే చూడగానే తెలుగువాళ్లా కనబడే వ్యక్తి లోపలికి వచ్చాడు. నా ఎదురుగుండా ఉన్న బెంగాలీ అతను హలో రాజు, కమ్ హియర్ అని పిలిచాడు. అతను వచ్చి నిలబడ్డాడు. కూర్చో, అతను మీవాడు, మీ ప్రాంతం నుండే వచ్చాడు, గది కోసం తిరుగుతున్నాడట. నువ్వేదైనా అతనికి ఏదో ఒక గది చూపించి ప్రవేశపెట్టి పాపం, లేకపోతే పాపం చాలా ఇబ్బంది పడతాడు. మనం ఒకళ్ళకొకరు చేదోడు వాదోడుగా లేకపోతే
ఇక్కడ ఎలా బ్రతుకుతాం? ఏమంటావు అన్నాడు మందహాసంతో. ఓ తప్పకుండా, అలాగే చూస్తాలే, నువ్వెళ్ళు అన్నాడు రాజు. అతను లేచి, అబ్బాయి, మనం మళ్ళీ కలుసుకుందాం. ఈ రాజు మీ ప్రాంతం వాడే, చాలా మంచివాడు, మీకు కావలసిన సాయం చేస్తాడు. నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను అని నాకు కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. అతను ఖాళీ చేసిన కుర్చీలోకి రాజు వచ్చి కూర్చుని, ఏం బాబు, మీది ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడొచ్చావు? సంగతి సందర్భాలన్నీ చెప్పు నాయనా అంటూ, తనది భీమవరం అని, అందుచేత తెలుగువాణ్ణి అని, క్షత్రియుణ్ణి అని చెప్పుకుని, ఇక చెప్పు నీ సంగతి అన్నాడు. టూకీగా ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా అప్పటి వరకు జరిగిన వృత్తాంతం అంతా చెప్పాను. నీ సామాను అది ఎక్కడ ఉంది అన్నాడు. స్టేషన్లో పెట్టాను అన్నాను. సరే అయితే లే వెళ్దాం. నీ సామాను తీసుకుని నా గదికి చేరుకున్నాం. నీకు గది దొరికే వరకు నా దగ్గర ఉందుగాని, నీకు ఏమీ ఇబ్బంది ఉండదు, సుఖంగా ఉంటుందిలే అన్నాడు. నేను బయలుదేరి స్టేషన్కి వెళ్ళి సామాను తీసుకుని అక్కడ నౌకరులకు మామూలు చెల్లించుకుని రాజు గదికి చేరుకున్నాను. నేను కొంచెం సేపు అక్కడ సుఖంగా విశ్రమించాను. సాయంత్రం 4 గంటలకు ఇంటావిడ నేను ఏమీ చెప్పకుండానే టీ, కొంచెం రొట్టె వగైరా తీసుకువచ్చి బల్ల మీద అమర్చింది. నేనది ఆరగించి ఆ గదిలో పుస్తకాలు తిరగవేస్తూ కాసేపు కూర్చునేసరికి రాజు కాలేజీ నుండి వచ్చాడు. ఏవండి, సావకాశంగా విశ్రాంతి తీసుకున్నారా? టీ తీసుకున్నారా అని అడిగాడు. అన్నీ అయినాయి, ప్రాణం ఎంతో హాయిగా ఉన్నది ఇక్కడ అన్నాను. రాజు పుస్తకాలు అక్కడ పడవేసి స్నానాను గదిలోకి వెళ్ళి ముఖ ప్రక్షాళన చేసుకుని వచ్చేసరికే ఇంటావిడ మళ్ళీ అతనికి నాకు టీ, పలహారాలవి తీసుకుని వచ్చింది. నాకేమీ వద్దు అన్నాను. అప్పుడు తను నాకు నేర్పిన ప్రథమ పాఠం ఏంటి అంటే, ఇక్కడ ఏ వేళప్పుడు ఎవరు ఇచ్చినా కూడా టీ వద్దనకూడదు. మన దేశంలో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చల్లగా సేద తీర్చుకోవడానికి మంచి నీళ్లు ఇచ్చినట్లు ఈ దేశంలో అన్ని వేళలా కష్టంలోనూ సుఖంలోనూ ఎలాంటి విషయం అయినా కూడా ముందు టీ ఇస్తారు, అది వద్దనకూడదు అన్నాడు రాజు. టీ తీసుకున్న తర్వాత నా చరిత్ర సవిస్తారంగా చెప్పమని అన్నాడు రాజు. అసలు ఏ ఊరు అన్నాడు. నేను మొగల్తూరు అన్నాను. ఏంటి మొగల్తూరే? మాకు దగ్గరవాడివే అన్నమాట. ఆ ఊర్లో మా బంధువులు చాలా మంది ఉన్నారు. మాది పూర్వం పోడూరులే అన్నాడు. తర్వాత నా సంగతంతా కూడా వివరంగానే చెప్పగా సావధానంగా విన్నాడు. నాకేదైనా గది చూపెట్టి కాలేజీలో చేర్పించమని సాయం కోరాను. అలాగే, తప్పకుండా చేస్తాను. ఇదో పెద్ద సాయమా ఏంటి? పరదేశంలో మనం ఒకరికొకరు సాయం చేసుకోకపోతే పరాయి వాళ్ళు ఎవరు ఏం చేస్తారు? ఈ పూట కాసేపు బయటకు వెళ్ళి పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. రేపు ఉదయాన్నే గది చూద్దాం అని అన్నాడు. మేము ఇద్దరం బయలుదేరి దగ్గరలో ఉన్న పార్కులోకి వెళ్ళి కూర్చున్నాము. అప్పటికే సుమారు 6 గంటలయింది. బాగా చీకటి పడిపోయింది. అయినా జనం కిటకిటలాడుతూ ఉన్నారు. ఆడ మగ ఎంతో మంది. అది వరకు అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ బిలబిలలాడుతూ తొందరగా ఇళ్లకు పరుగులు పెడుతూ ఉన్నారు.